నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఏపీఐఐసి డైరెక్టర్గా వర్దిరెడ్డి ప్రసాద్ రెడ్డి మంగళగిరిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ఆయనను అభినందించారు. అనంతరం మంగళగిరిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా డైరెక్టర్ పదవి వరించిందని తెలిపారు. ఇక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి సౌమ్యుడు మరియు నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సరైన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణం సమీపంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో సుమారు 600 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆ భూమిలో బద్వేలు ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంగళరెడ్డి, రహదారులు భవన శాఖ డైరెక్టర్ సాధనాకారి, బీజేపీ నాయకులు బొజ్జా రోసన్న, ఇక బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ జనసేన నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మాట్లాడారు. స్వామి ఎక్కడ సభకు నమస్కారము. విచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి, హలో ఏలూరు నగరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఏలూరు డెవలప్మెంట్ చైర్మన్ మేథర అజయ్ బాబు, ఇక కాలేజీ ప్రిన్సిపల్ ఏ రాజకృష్ణ, పలువురు ఉపాధ్యాయులు ముందుగా విద్యార్థుల చేత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయించారు. తదనంతరం పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ న్యాయం జరిగేలా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని పొందుపరుచుకోవాలని అన్నారు. భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అనే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన న్యాయాన్ని అందిస్తోందని వారు తెలియజేశారు. మాట్లాడుకోవడానికి ఉపయోగపడి రాజ్యాంగం ఆచరించడానికి సంబంధించిన గ్రంథం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అందరం రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. గిరిజనులు, మట్టి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయ కార్మికులు, బండ పని చేసేవాళ్ళు, వాళ్ళకి రాజ్యాంగం తెలియలేదు అంటే బతకడానికి ఏమీ ఆటంకం లేదు. కానీ చదువుకున్న వాళ్ళం రాజ్యాంగం తెలుసుకోకపోతే మనకి చదువు లేని వాళ్ళకి తేడా లేదు అనేది ఒకటి మీరు గుర్తించమని కోరుతా ఉన్నాను. రెండవది ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 4 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం, ఒకటి శాసన నిర్మాణ శాఖ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రి వీళ్ళందరూ. మూడవది కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రపతి, గవర్నరు, కలెక్టరు, ఐఏఎస్లు, పంచాయతీ దాకా, మున్సిపాలిటీ దాకా ఉండేటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, సైన్యం, ఇదంతా యంత్రాంగం అంటాం. నాలుగవది న్యాయశాఖ. దీంట్లో ఏది ఎక్కువ చెప్పండి ఎవరైనా? ఏది సుప్రీం?
ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వాళ్ళు ఎక్కువ, కోర్టు ఎక్కువ, యంత్రాంగం ఎక్కువ, రాజ్యాంగం ఎక్కువ? ఏంటి? రాజ్యాంగం ఎక్కువ. కరెక్ట్. అంటే ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, పార్లమెంట్ అయినా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. జ్యోతిరావు పూలే దంపతులు పడిపెట్టే వరకు లేదు. స్వాతంత్రం రాయవలసి వస్తుంది. ఎందుకు ఈ రాజ్యాంగం మనకి ఈ దేశానికి అవసరం అంటే మానవుని యొక్క జీవితంలో సామాజికంగా తన మార్పుకి, తనకి అవకాశాలకి అన్నిటికీ రాజ్యాంగం చాలా అవసరం. ఒక నిర్మాణాత్మకమైన అంశమే భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ముందు ఏం జరిగిందంటే, పూర్వం మన దేశాన్ని రాజులు పరిపాలించేవాళ్ళు, రాచరిక పరిపాలన ఉండేవాళ్ళు. అప్పుడు రాజుల యొక్క శాసనాలు మన దేశంలో అమలయ్యేవి. రాజు ఏం చెప్తే అదే శాస్త్రం. వీడు తలగా తీశారంటే తల తీసేయాలి, ఇక వీడి ఊరి నుంచి వెలేస్తున్నాం అంటే వెలేసేయాలి, వీడు చెరసాలను వేయమని చెప్తే చెరసాలు వేయాలి. రాజుల నియంత్రిత పరిపాలన. ఒక్కడే రాజు ఉంటాడు, రాజు చెప్పింది శాస్త్రం, దాన్నే శిలాశాసనాలు అంటారు. ఇది అయిన తర్వాత రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపార రీతిగా భారతదేశానికి అడుగుపెట్టారు. వ్యాపారాల నిమిత్తం దాదాపు 200 సంవత్సరాలు ఈ దేశంలో వాళ్ళు పరిపాలించారు. వారు కూడా ఆ చట్టాలు అమలుపరిచారు. బ్రిటిష్ చట్టాల ద్వారా మన దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకప్పుడు రాజుల పరిపాలనలో మలిగారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాల్లో మనం నమిలిపోయాం. ఈ చట్టాలు అంతకుముందు ప్రజలు ఎలా జీవించారు, ఈ రాజ్యాంగం రాకముందు మన ప్రజలు ఎలా జీవించారు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకు ఎక్కడ కూడా రాజ్యాంగం ముందు రాజుల పరిపాలన కూడా, బ్రిటిష్ పరిపాలన కూడా ఎక్కడ స్వేచ్ఛ లేదు. పూర్వం ఆడపిల్లలు చదువుకుంటే ఇష్టం అని చెప్పేవాళ్ళు, వాళ్ళు చదవకూడదని చెప్పేవాళ్ళు, ఇంటికే పరిమితం అనేవాళ్ళు, బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. పూర్వం బాల్య వివాహాలు ఉండేవి. పూర్వం పిల్లలకి, ఆడపిల్లలకి 9 సంవత్సరాలు, 8, 10 సంవత్సరాల పిల్లలు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కుర్రోడికి 10 సంవత్సరాలు బాబు కానీ ఉన్నాడు అనుకోండి, బాబు చచ్చిపోయాడు అనుకోండి, ఈ పాప ఎదురాలుగా తెల్లచీర కట్టి ఇంట్లోని గుండె గీసి ఇంట్లోనే ఉంచేవాళ్ళు. అటువంటి సాంప్రదాయాలు, అటువంటి కట్టుబాట్లు ఆ రోజు ఉండేవి. అలాగే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఉంటే ఊరికి దూరంగా ఉంచేవాళ్ళే తప్ప అగ్రహారాలు అనే పేరిట ఎక్కడ కూడా ఊళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఉండే పూర్వం స్కూల్స్ కూడా ఎవరికి అందుబాటులో ఉండేవి కాదు. అందరూ చదవకూడదు, ఓన్లీ ఉన్నత వర్గాలు, కొన్ని వర్గాల వరే చదువుకోలే తప్ప మిగతా వర్గాలు ఎవరు కూడా చదువుకోకూడదు. ఆనాటి పరిస్థితి. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ క్రాంత్ కుమార్ ద్విచక్ర వాహనదారుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్ సైకిల్ ప్రమాదాలను, వాటి వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని ఎస్ఐ క్రాంత్ కుమార్ సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల జరిగే ప్రయోజనాలను ఆయన వాహనదారులకు వివరించారు. రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్ఐ స్వయంగా దగ్గరుండి కొంతమంది వాహనదారులకు హెల్మెట్లను ధరింపజేసి ఆదర్శంగా నిలిచారు. సూర్యాపేట జిల్లా హుజూరు నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 28 కోట్లతో రింగ్ రోడ్డు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. 8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ, 4.5 కోట్లతో జూనియర్ కాలేజీ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక నూతనంగా 7.5 కోట్లతో R&B బిల్డింగ్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలని వారన్నారు. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపలే కానీ మున్సిపాలిటీలో కూడా ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే
గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ 20 ఇళ్ళకి కంపల్సేషన్ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి బోడుపల్ కామన్ దగ్గర ప్రజల భద్రత కోసం పెట్టిన 3వ నేత్రం సీసీ కెమెరాలను నాయకులు ఫ్లెక్సీలు అడ్డుపెడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకి సవాలుగా నిలుస్తోంది. ప్రజల రక్షణ కోసం ఉన్న నేత్రాన్ని రాజకీయ ప్రచారం కోసం మూసేయడం సమాజానికి తప్పు సందేశం ఇస్తోంది. భద్రత కోసం పెట్టిన 3వ నేత్రం ఇక ఫిర్యాదిగూడ మున్సిపాలిటీ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక సీసీ ఫుటేజ్ వల్ల దొంగతనాలు, స్నాచింగ్ వంటి కేసుల్లో ఆధారాలు లభించి నేరస్తులు పట్టుబడిన ఉదాహరణలు ఇప్పటికీ ఉన్నాయి. ఫ్లెక్సీలు అడ్డుపెట్టడం వల్ల నష్టం, కెమెరా ఫ్రేమ్ మొత్తం ఫ్లెక్సీతో కప్పేస్తే ఎలాంటి నేరం జరిగినా ఆ విజువల్ రికార్డు ఉండదు. తక్షణ చర్య కష్టమవుతుంది. రాజకీయ శోభాయాత్రలు, వేడుకల పేరుతో రోడ్లపై, జంక్షన్ల వద్ద నిలిచే ఫ్లెక్సీలు నగర శోభను, భద్రతను రెండింటినీ దెబ్బతీస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టిన కార్యక్రమం చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకునే వరకు ఇక నుంచి కదిలేది లేదని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఇక సోమగూడెం భరత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు అనూష మాట్లాడుతూ సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం అలాగే తాను 8 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, తనను అన్ని రకాలుగా వాడుకొని తప్పుగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై కేసు పెట్టడంతో 45 రోజుల జైలు శిక్ష అనుభవించినా అతడిలో మార్పు రాలేదని, ఈ నెల 29న సలీం మరో అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవడంతో ఆందోళన చేపట్టినట్లు పేర్కొంది. ఇక సలీంతో పెళ్లి జరిపించి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించనని స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని యువతికి నచ్చజెప్పి ఇక మందమర్రి సిఐ కార్యాలయానికి తరలించారు. ఆందోళన చేస్తున్న యువతికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మాట్లాడు బంద్ చేస్తారా, తిరుగుడు బంద్ చేస్తారా, స్టేటస్ పెట్టుడు బంద్ చేస్తారా, దాంట్లో పెళ్లి ఏదో సార్ అన్ని రకాల మాట్లాడుతారా, నీ ముందు లైవ్ లో మాట్లాడి నీకు ఏంటి అనేది చెప్తున్నాడా, నా ఫోన్ వాయించింది రేపటి రోజు కాన్ఫరెన్స్ లో వాయించింది నిన్న, అది చెప్పలేదు నీకు, నీ ముందర మాట్లాడి నీకు అర్థమైతుంది. సార్ ఏంటో వింటావు కదా నువ్వు. నాకు ఇక్కడ నేనేంటంటే చేసుకోవాలి ఖచ్చితంగా, నాకు ఈ రోజు పెళ్లి కావాలన్నట్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నా. పొద్దున వచ్చి అక్కడికి వచ్చినాక నాకు పెళ్లి చేయకపోతే, నన్ను ఇక్కడికి రానియకపోతే, ఆయన తప్పించుకుంటే నాది ఎట్లా మైండ్ జాబ్ ఎటు పోతాడు, ఎన్ని రోజులు పోతాడు, నువ్వు ఏ విషయం అయినా ఇప్పుడు సీఏ గారికి చెప్తాను చెప్పు, నీకు ఏంటి అనేది కరెక్ట్ నువ్వు మాట చెప్పు, అడుగురా సార్ అడుగు, నీకు ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే అమ్మ అక్కడ కూర్చోదు, నువ్వు వెళ్ళిపోండి, నేను అక్కడికి వస్తావు, నేనే తీసుకుపోతున్నా కదా, చూపిస్తాను నేను వస్తున్నాను. మేము పడి చెప్పేసినాక అక్కడికి వచ్చినాక నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఈయన ఇక్కడికి వచ్చి మాట్లాడగా సాల్వ్ అయిపోయి నీ ఇంటికి వెళ్ళిపోనంటే నేను ప్రెస్ కి ఎక్కాను, మహిళా సంఘం వచ్చిన ఇంత బ్లేమ్ అయినాక నా ఇంటికి నేను ఈయన ఇంటికి ఈయనకు వచ్చినాక నాకు ఇక్కడ న్యాయం ఏడా జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో ఎవరైనా కూడా అమ్మాయి ఇల్లు సాల్వ్ చేసినా వెళ్ళిపోని అంటారు. అక్కడ మీ డ్యూటీ మీరు కాబట్టి మీరు వెళ్ళిపోండి అంటారు. మీరు అక్కడికి వచ్చి మాట్లాడిపిచ్చి ఏదో అడిగిపిస్తారు. ఆయన డ్యూటీ రేపంచలు పోతాడు, మా ఇంటికాడ నేను ఉండాల్సి వస్తుంది. నేను ఇంత చేసి కూడా నాకు పెళ్లి ఇక్కడ జరుగుతుంది. సలీం ఇక్కడికి వచ్చి మాట్లాడని లేదంటే లేదు. నేనైతే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేనే లేదు. నన్ను ఇక్కడి నుంచి ఏమైనా మీరు వెళ్ళిపోవాలి అని అంటే మాత్రం నేను ఏమైనా చేసుకొని చెప్తాను, మీదే రెస్పాన్సిబిలిటీ.
ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మాయమాటలు చెప్పినందుకు ఆల్రెడీ కాస్పేట పిఎస్లో 88/25 SC/ST కేసు కమ్ చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతను రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనే అనుమానంతో ఇలా అమ్మాయి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చోవడం జరిగింది. ఆ విషయంలో అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కేసు చేసిన తర్వాత అబ్బాయి ఏదైతుందో అబ్బాయి తరపు నుంచి కూడా మేము పెళ్లి ఏం చేసుకుంటలేమని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత అమ్మాయి కూడా అదే విషయం చెప్పి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఏదంటే చట్ట ప్రకారం ఈ లీగల్గా ప్రొసీడ్ కావాలని చెప్పి మా తరఫున కూడా వాళ్ళకి చెప్పి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దని చెప్పి తనకు చెప్పడానికి వాళ్ళు. సలీం షేక్ నేను 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నా. నన్ను ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను వాడుకొని తీరే టైంకు పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను కాకుండా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకొని తన మీద నేను కేసు ఫైల్ చేస్తాను, జైలుకి వెళ్ళి వచ్చినాక కూడా మాట్లాడని ఒక హోప్ కొద్ది నేను ఉంటే తను మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ అమ్మాయితో తిరగడం జరిగింది. పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే తప్పించుకుంటున్నాడు. నేను అయితే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా, నాకైతే తగిన న్యాయం చేయాలి, తనతో పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా. అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అనేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, నాకు తగిన న్యాయం జరగాలి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని లింగాల చౌరస్తలో భారత రాజ్యాంగం 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం అసెంబ్లీ ఆమోదించబడింది. 1950 జనవరి 24 రాజ్యాంగ పరిషత్ సమావేశం రాజ్యాంగం సంతకం చేసి ఆమోదింపబడింది. ఇక అంబేద్కర్ను కేవలం దళిత వాడలకి పరిమితం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడు, కులమతాలకు అతీతంగా పనిచేసిన గొప్ప నాయకుడు. అంబేద్కర్ను కేవలం ఓటు యంత్రంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. నిజమైన దేశభక్తుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే భారతదేశం ముందుకు పోతుందని ఆయన అన్నారు. భారతదేశం కోసం పోరాడిన వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్మరించుకున్న పాపానం పోలేదని అన్నారు. రామమందిరం నిర్మాణం కేవలం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. దేశ ఔన్నత్యాన్ని, దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ అహర్నిశలు పనిచేస్తున్నారని గువ్వల బాలరాజు అన్నారు. కేవలం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ను గుర్తించే ప్రయత్నం చేసింది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప దేశభక్తుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మతానికి గౌరవం ఇచ్చినటువంటి వాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు తప్ప ఏ రోజు హిందుత్వానికి వ్యతిరేకంగా లేదు, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వార్థం కోసం, తమ ఉనికి కోసం ఈ దళిత నిమ్న వర్గాలను వాళ్లకు ఓటేసే యంత్రాలుగా మార్చుకోవాలనే కుట్రలో భాగమే బాబాసాహెబ్ అంబేద్కర్ పాట పాడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేశాన్ని ఉద్ధరించిందేం లేదు, కానీ దేశాన్ని విభజించినటువంటి చరిత్ర పరదేశీయులకు ఉండడం అనేది ఈరోజు ఆ చరిత్రను మన దేశంలో ఒక తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి దేశభక్తులు ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారినే కనుక మనము మన ప్రధాని గారి పనితీరునే కనుక గమనించినట్టయితే నిన్నగాక మొన్న మనము చెంచు పెంటల్లోకి వెళ్ళడం జరిగింది. ఏమైంది? శతజయంతి వేడుకలను ఆ రోజు నిర్వహించవచ్చు ఉండొచ్చు కదా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, ఇలాగే ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, ముఖ్యంగా మద్యం సేవించి డ్రైవ్ చేస్తే నేరస్తులను నేరుగా గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరించారు. ఫోన్ వల్ల ఎంతో మంది వాళ్ళ చాలా అనుకోవాలి. దయచేసి ఆ ఫోన్ అనేది ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్. ఏదన్నా ఎమర్జెన్సీ అది కూడా ఏం చేస్తాం, ఫోన్ వస్తే 1-2 నిమిషాలు పక్కన జరిగే నష్టం ఏం లేదు. 2 నిమిషాలు పక్కన కాదు, సైడ్కి మాట్లాడాలి.
మాట్లాడాలి తలకోవాలి ఏదైతే వాళ్ళు ఒక నిమిషం ఆపమంటుందో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అలాగే శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడిన సెనియర్ అనే తుఫాన్ ఇప్పటికీ ఇండోనేషియా వద్ద తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో గిద్దలూరు నియోజకవర్గం తరపున విద్యార్థి నక్కా రమ్య పాల్గొంది. ఈ సందర్భంగా హోంమంత్రిగా సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చక్కగా వివరించింది. విద్యార్థి చెప్పిన సమాధానాలకు సీఎం చంద్రబాబు సైతం ఫిదా అయ్యారు. ఇక నక్కా రమ్యను గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు, ఉపాధ్యాయులు పలువురు ప్రశంసించారు. 2 కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష. అలాగే సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారీగా గంజా, ఓపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, as per NCB data, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఈ ప్రశ్నపై నా సమాధానం, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్స్ నవంబర్ 21 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గపు చర్య అని, రద్దు చేసే వరకు సిఐటియు పోరాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాండవ రంగారావు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి గడియారం స్తంభం సెంటర్ వద్ద కార్మిక, కర్షక, ఉద్యోగ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేవీ పిచ్చయ్య అధ్యక్షతన జరిగిన నిరసనలో మాట్లాడారు. గత 150 సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడి 44 చట్టాలను సాధించుకున్నారని, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమలు చేశారని, ఇప్పుడు బీజేపీ కేంద్ర మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ల సేవ కోసం ఉద్యోగ కార్మికులను కట్టు బానిసలుగా మార్చడం కోసం 4 లేబర్ కోడ్స్ తెచ్చి 2025 నవంబర్ 21 నుంచి అమలు చేయాలని నోటిఫై చేసిందని, దీనితో రోజుకి 8 గంటల పని విధానం రద్దు అవుతుందని, ఉద్యోగ భద్రత లేకపోవడం జరుగుతుందని, రిటైర్మెంట్, గ్రాడ్యుటీ, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ హక్కులు కోల్పోవడం, 7 కార్మికులు యూనియన్లు స్థాపించుకోవడం, పరిశ్రమలలో సౌకర్యాల కల్పన, అదనపు పనికి అదనపు వేతనం అమలు రద్దు అవ్వడం జరుగుతోందని, మహిళలతో రాత్రిపూట అనుమతి లేకుండా పని చేయించుకోవడం తదితర బానిస పద్ధతులు అమలు చేయించుకోవడం కోసం మోదీ ఈ లేబర్ కోడ్స్ అమలులోకి తీసుకువచ్చారని, ఈ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యోగ, కార్మిక, కర్షక ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడతాయని, ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు, డివైఎఫ్ఐ, రైతు నాయకులు ఉప్పు నారాయణ, సందు వెంకటేశ్వరరావు, కేవీ పిచ్చయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసిన త్యాగాలను భరతమాతను మళ్ళీ చేస్తారా బానిసలు, మరచినార మహనీయులు చేసిన త్యాగాలను. మాటలకి స్వదేశీ, చేతలలో విదేశీ, తెరచాటున భోగాతం నడుపుతున్న పాలకులు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, భరత జాతి పుస్తకమని, భారతీయులను నడిపించే ఇంధనమని ఎంఈఓటి అబ్దుల్ సత్తార్ వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ సంబరాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల సమాహారమే భారత రాజ్యాంగమని,
రాజ్యాంగం ద్వారా ప్రత్యేక భద్రతను పొందగలిగామని, రాజ్యాంగం అమలు ద్వారా ఏటా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం మన రాజ్యాంగ విశిష్టతను వివరిస్తోందంటూ రాజ్యాంగ గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో MEO2 శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తులోను, అవకాశములోను, మరియు అందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఎంపీడీఓ కవిత రచించిన అంబేద్కర్ రాజ్యాంగం 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పత్తికొండ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీడీఓ కవిత మాట్లాడుతూ అంబేద్కర్ ఒక గొప్ప మహనీయుడని, బడుగు బలహీన వర్గాలకు చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎల్ఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛను, అందరికీ హోదాను, అవకాశాలను పెంపొందించే సమానత్వాన్ని, వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను మరియు సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా రాజ్యాంగ సభలో 26వ నవంబర్ 1949 నాడు ఈ రాజ్యాంగాన్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.